నారద మహర్షి ఎంత మహాభక్తుడో, ఎంతమంది భక్తులకి గురువు మనందరికీ తెలుసండి. కానీ పూర్వజన్మలో నారద మహర్షి ఎవరో మీకు తెలుసా? ఒక దాసీపుత్రుడండి. డబ్బు లేదు, అయినా కూడా మహా అదృష్టవంతుడు. ఎలానో తెలుసా? ఈ బాలుడు 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తనుండే ప్రదేశానికి కొంతమంది గొప్ప భక్తులు వచ్చారు. భక్తి వేదాంత ఋషులు అంటారు వారిని. వారు అక్కడికి వచ్చి చాతుర్మాస్య కాలాన్ని అక్కడే గడపాలని నిశ్చయించుకున్నారు. అక్కడ కూర్చుని వారి భక్తి సాధన చేసుకుంటున్నారు, భగవంతుని పూజిస్తున్నారు. పూజిస్తున్నప్పుడు ఈ బాలుడు ఉన్నాడు కదా, దాసీపుత్రుడు, పువ్వులు తీసుకొచ్చి ఇచ్చేవాడు. వాళ్ళు కూర్చుని భగవంతుడి యొక్క కథలు చెప్పుకుంటున్నప్పుడు ఈ బాలుడికి కూడా వారితో పాటు కూర్చుని వినే అవకాశం కలిగిందండి. అలా ఈ భక్తి వేదాంత ఋషుల యొక్క సాంగత్యంలో ఆయన భక్తి మార్గంలో కాస్త స్ఫూర్తిని పొందాడండి. వారి నుంచి శ్రవణం చేయడం ద్వారా భగవంతుణ్ణి పూజించాలి, ఆయనకి చేరువవ్వాలి అనేటువంటి కోరిక బలీయంగా పెరిగింది బిడ్డలు. అలా ఎంతో సిన్సియర్గా వీరి సాంగత్యంలో భక్తి మార్గాన్ని ఆచరించాడు, జీవితమంతా ఆచరించాడు. వచ్చే జన్మలో నారద మహర్షి అయ్యాడు. మన భక్తి మన వయస్సు మీద, మన పుట్టుక మీద, మన హోదా మీద డిపెండ్ అవ్వదండి. మనసులో ఎంత సిన్సియారిటీ ఉంది, ఎంత పట్టుదల ఉంది, దాని మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి మనం ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా పర్వాలేదు, మనం భక్తి మార్గాన్ని సిన్సియర్గా ఆచరిస్తే భగవంతుడికి చేరువవుతాం.